జీజాబాయ్, ఈ కట్టెలు నేను బయట నుంచి తీసుకొచ్చాను. అందుకే మీ ఇద్దరిలో ఒక్కరు కూడా ఈ విషయంలో ఒక్క మాట అనడానికి వీల్లేదు. కానీ వంట వండడానికి పాత్రలు అవసరమైతాయి కదా. మేం కేవలం ఏం చూడ్డానికి కూర్చున్నామంటే వీళ్ళు అసలు పాత్రలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని. ఎక్కడి నుంచి ఏంటి? రమ వెళ్తోంది కదా, దలియా అమ్మ ఇంటికి ఒక పాత్ర ఇవ్వమని అడుగుతుంది. అంతేనా రమా? ఎన్ని సంవత్సరాల దాకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఈ బస్తీ వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు అన్నట్టు ఆ పాత్ర ఎందుకు పనికిరాదు. దాన్ని నువ్వు ఆ మూలన పెట్టు. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తా. చూసావా, దలియా అమ్మ ఇంటికే వెళ్ళుంటుంది. భీమ్, ఇలా ఇవ్వు, నేను కూరగాయలు తరుగుతాను. వద్దు వద్దత్తయ్య, పర్వాలేదు. వదినా, మీరు ఇంట్లో ఈ భాగంలో ఉంటున్నారు కదా, అంతగా పనిచేయాలనుకుంటే ఈ భాగంలోకి వచ్చి చేయండి. అక్కడేం చేస్తున్నారు? జీజాబాయ్, నా మీద నువ్వు పెత్తనం చలాయించడానికి ప్రయత్నించుకో. మీరా, జీజాబాయ్ చెప్పింది నిజమే కదా. పద, మన భాగంలోకి పద. అన్నయ్య, భీమ్ ఇంకా రమ ఏం చేస్తారో వాళ్ళని చేసుకోనివ్వు. పద. లక్ష్మి, వంట చేసావా? ఈరోజు తీయటి రొట్టెలు ఇంకా పాయసం చేశాం. భోజనం చేయడానికి ఏర్పాట్లు చేయండి. ఈలోపు పురంజన్ కూడా వచ్చేస్తాడు. కలిసి భోజనం చేద్దాం. పాత్రలు తీసుకురావడానికి ఇప్పుడు ఈ రమ ఎక్కడికి వెళ్ళుంటుంది? గిన్నె ఇక్కడే పెట్టాను కదా, ఏమైపోయింది? ఇక్కడి నుంచి గిన్నె తీసుకువెళ్ళాలా? కుదరదు. ఎక్కడి నుంచి ఏంటి? రమ వెళ్తోంది కదా, దలియా అమ్మ ఇంటికి ఒక పాత్ర ఇవ్వమని అడుగుతుంది. ఎన్ని సంవత్సరాల దాకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి బతికారు. ఇప్పుడు ఈ బస్తీ వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. బావగారికి ఇంకా అక్కకు ఈ విషయం తెలవడానికి వీల్లేదు. ఈరోజు మనకేం జరిగిందో, లేదంటే వాళ్ళు చాలా ఆందోళన పడతారు. కానీ అన్నయ్య, ఈ దెబ్బ తగిలింది, నొప్పెడుతుంది.
దాని సంగతి ఏంటి? మనం ఏదో ఒక సాకు చెప్పొచ్చులే. బావగారు ఇంకా అక్క మన ఇద్దరి కోసం అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. మనం కొంచెం నొప్పిని భరించలేమా? అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. గిన్నె తీసుకొచ్చాను. ఈ పాత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను ఎవరిని అడిగి తీసుకురాలేదు. ముందు అన్నం వండుదాం. శంకర్, చిట్టి, అటువైపు వెళ్ళకండి. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? బయట ఆడుకుంటున్నాం. మీరిద్దరూ ఆడుతూనే ఉండండి. చదువుకోవాలనేం లేదా? ఇప్పటికీ కూడా నీకు బుద్ధి రానేలేదా? నీ భర్త చదివి చదివి బారిస్టర్ గుమ్మం దాకా వెళ్ళాడు, కానీ ఏం పొందాడు? ఈ కట్టెలు, కూరగాయలు. అవునా? అయినా నువ్వు నీ తమ్ముడు చెల్లెల్ని చదివించాలనే అనుకుంటున్నావు. ఏంటంటే లక్ష్మి గారు, తోబుట్టు నుంచి తోటికోడలు, తోటికోడల నుంచి పక్కింటావిడ. అందుకే మెల్లమెల్లగా గౌరవం తగ్గుతూ పోయింది. ఇక మీరు ఎక్కువగా మాట్లాడకండి. మీ పని మీరు చూసుకోండి. రమా, నువ్వు కూడా ఈ ఇంటికి కోడలిగానే వచ్చావు. కోడల నుంచి యజమానురాలివి కావాలి అన్న కలలు అవన్నీ చెదిరిపోయాయి కదా. ఈ ఇంటిని పంచడం జరిగింది. దాని అర్థం నువ్వు నీ మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడుతూ ఉండమని కాదు. రమా, వదిలేయ్. ఆవిడకలా అంటూ ఉంటే సంతోషం దొరుకుతుంటే అననివ్వు. నేను వదిలేయను. మీరు వెళ్ళండి. వెళ్ళి పని చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. ఈ గిన్నెని ఇలా తిప్పి రొట్టెలు చేసుకుందాం. అలాగే కూర కూడా చేసుకుందాం. మంచిగా అనిపించడం లేదు. పాపం భీమ్ ఇంకా రమ వంట చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఇక నేను ఇక్కడ నోరు మూసుకొని కూర్చున్నాను. కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవటం లేదు. వాళ్ళని చేసుకొనిస్తాను. మీరన్నది నిజమే. ఒంటరిగా చేసుకొనివ్వు. భార్యాభర్తల్లో ప్రేమున్నప్పుడు సంసారం ఏర్పడుతుంది. ఆ ప్రేమ ముగిసిపోయిందనుకో, అంతా నాశనం అయిపోతుంది. నేను ఒకే జీవితంలో రెండింటినీ చూసేశాను. నూతన్, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకేం సంబంధం? నేను ఎక్కడికైనా వెళ్తాను. జోకుతో గొడవ పెట్టుకుని వెళ్తున్నావా? ఏ నూతన్, బయట ఎందుకు తిరుగుతున్నావు? ముందు లోపలికి పద. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళి పడుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళేది లేదు. పద. నాటకాలు ఆడుతున్నావా? నేనేం పులి అని కాదు, నువ్వేది చెప్తే అది చేయడానికి. అర్థమైందా? అరే, మీ భార్యాభర్తలిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నా పేరు మాత్రం మధ్యలో తీసుకురాకండి. నేనే స్వయంగా ఆలోచిస్తున్నాను నేను ఎక్కడ ఇరుక్కున్నానా అని. హే ఆగో! జోకు, ఇప్పటిదాకా నా దగ్గరే ఏదో లోపం ఉందని అనుకున్నాను. అందుకే నీకు నాకు బంధం తెగిపోయిందనుకున్నా. కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నాలో ఎలాంటి లోపం లేదని. నీలోనే లోపం ఉంది. ఎందుకంటే నువ్వు నూతన్ని కూడా సంతోషంగా ఉంచట్లేదు. లోపం కావాలంటే నీలో ఉండని లేదా నాలో ఉండని, కానీ ఒక్క విషయం మాత్రం పూర్తిగా నిజమే. ఇప్పుడు నాకు నీ మొహం అపశకునం అనిపిస్తోంది. అందుకే ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా ఎదురుగా రాని రావద్దు. ఏది ఏమైనా సరే, చివరికి నేను చనిపోయినా సరే
అర్థమైందా? అత్తయ్య, ఇది ఎలా ఉందో తిని చెప్పండి. ఇదిగో తిను. ఇంత తియ్యటి రొట్టెలు ఎలా చేసావు? చేతులతో. ఈ రోజు భీమాబాయి బతుకుంటే సంతోషించేది. తను చిన్నప్పుడు భీమ్ రొట్టెలు చేస్తుంటే ఆపలేదు. ఈరోజు వాడు రొట్టెలు కూడా చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే మా భీమ్ అన్ని రకాలుగా యోగ్యుడైపోయాడు. ఈరోజు నువ్వుంటే భీమ్ ఇంకా రమాను ఇలా చూస్తే చాలా సంతోషించేదానివి. సరే, నీ వంతు సంతోషాన్ని కూడా నేనే అనుభవిస్తాను. తియ్యటి రొట్టెలు చాలా బాగున్నాయి కదా? మావయ్య, మావయ్య, కొడుకుతో కలిసి తినాలని మీకు చాలా తొందర ఉండేది కదా. ఇక విడిగా తినండి. ఈ చిరునవ్వు మొహానికి దూరం చేసి మీరు కొడుకు కోసం తప్పించేలా నేను చెయ్యకపోతే నా పేరు జీజాబాయే కాదు. శంకర్, ఆ రకంగా అటు చూడకండి. కాసేపట్లో మన వంట కూడా పూర్తవుతుంది, సరేనా? ఆగు, మీరంతా వెళ్ళండి. నేను కాసేపు కూర్చుంటాను. మీ భోజనం పూర్తయింది కదా, మరి అలా ఎంగిలి పళ్ళెంతో కూర్చోడం వల్ల ఏం ప్రయోజనం? చూడండి మావయ్య, ఒకవేళ మీరు కూర్చోకపోయినా కూడా భీమ్రావ్ ఇంకా రమ తినేస్తారు. లక్ష్మి, నా తిండి ఇంకా పూర్తి కాలేదు. పక్కింట్లో ఏ కూర వండుతున్నారో దాని గుమగుమ ఇక్కడి దాకా వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే కొంచెం రుచి చూసి వద్దామని. కొంచెం కూర వేయమ్మా. అలాగే. నీకు మందు తీసుకురావడానికి నా దగ్గర అంత డబ్బైతే లేదు, కానీ నా దగ్గర ఒక పైసా ఉంది. అది నీకు నేను ఇస్తున్నాను. ఈరోజు మీ సంసారం మొదటి రోజు. కానుకొనుకుని తీసుకో. నేను చెప్పాను కదా, ఈ ఇంటి నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వద్దు అని. వీడి తండ్రిని, నా సంపాదనలో ఒక భాగం వీడికి కూడా చెందుతుంది. దీన్ని నువ్వే కాదు, నన్ను నేను కూడా ఆపుకోలేను. తీసుకోమ్మా, ఇది నీకున్న హక్కు.
ఇప్పుడు నాకు కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. అవన్నీ పట్టించుకోవద్దు. చూడు, మా ఇంట్లో రోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దానికోసం మీరిద్దరూ ఏమాత్రం ఆందోళన పడద్దు. భోంచేసిన తర్వాత పడుకోండి. ఇదిగో శంకర్, చిట్టి. ఇదిగో తినండి. ఇదిగోనమ్మా తిను. కూర చాలా రుచిగా ఉంది. కుటుంబంతో విడిగా భోంచేసిన బాధ నాకు కూడా ఉంది. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకునొచ్చానో అప్పట్నుంచి మొదటిసారిగా ప్రశాంతంగా భోంచేయగలిగాను. మిమ్మల్ని ఎవరూ దెప్పి పొడవలేదు, అలాగే నన్నెవరూ మాటలనలేదు. నీ భర్త ఎందుకు సంపాదించడం లేదు, కూరగాయ ధరలు ఎంతగా పెరిగాయి తెలుసా, సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటివన్నీ. అవునా? అవును, ఇది చెప్పు. నువ్వు సరుకులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఈరోజు పనిలో మొదటి రోజు. వాళ్ళు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇక ఇంట్లో సరుకులు కూడా లేవు. మరి నేను వంటలా చేయడం? తన ఆరోగ్యం ముందు నుంచి బాలేదు. తను ఈరోజు భోంచేయకుంటే తన ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది. నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయినా ఎలా తీసుకురావాలి? డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలనుకుంటున్నాను. డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలనుకుంటున్నాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలనుకుంటున్నాను. రక్తం అమ్మడానికి ముందు మీరు కడుపు నిండా తినాలి. మీరేమైనా తిన్నారా లేదా? నేను కడుపు నిండా తిన్నాను. ఈవిని లోపలికి తీసుకెళ్ళు, బెడ్ మీద పడుకోబెట్టు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడ అప్పడికి తీసుకొచ్చాను. ఎవరా సేట్? ఆయన పేరేంటి? ఆయన పేరు తెలుసుకుని మీరేం చేస్తారు? కాదు, కేవలం మన జాతి వాళ్లకు సహాయం చేసే అతి తక్కువ మందిలో ఆయన కూడా ఒకరని. నేను ఆయన్ని కలిసి ఆయనకు ధన్యవాదాలు చెప్తాను కదా. నేను అబద్ధం చెప్తున్నానని నా మీద అనుమానం ఉందా? అనుమానమా? అలా అని నేనెప్పుడు అన్నాను? నాకైతే అలాగే అనిపిస్తుంది. లేదు, నేను అన్నదానికి అర్థం అది కానే కాదు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేనేం అపార్థం చేసుకోలేదు. మీరు వెళ్ళి పడుకోండి, నేను బయటికి వెళ్ళొస్తాను. రమా,